ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. 133వ కీర్తన మొదటి చరణము. ఈ ఉదయకాలంలో పరిశుద్ధుడైన దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని. దేవుని దగ్గర నుండి మేలు పొందడానికి అనేకమైనటువంటి కారణాలున్నాయి. అందులోనే ఒకటి, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అని. మేలు కలగాలని ఉందా? ఐక్యత కలిగి ఒకరినొకరు కలిసి దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి, ప్రార్థించేవారిగా, దేవుని కార్యాలు చేసేవారిగా, కలిసి అడుగులు వేసేవారిగా ఉండాలి. ఎక్కడ ఐక్యత కలిగి ఉంటారో అక్కడ అద్భుతాలు జరిగాయి, మేలులు పొందుకున్నారు, ఆశ్చర్యమైన కార్యాలను జరగడం మనం చూస్తాం. ఇక్కడ ఒక పక్షవాయువు గల వ్యక్తిని యేసునొద్దకు తీసుకురావడానికి ఆ నలుగురు మనుషులు ఐక్యతగా అడుగుల్ని ముందుకు వేశారు. ఆ వ్యక్తి స్వస్థత నొందుటకు వారు కారకులయ్యారు. అద్భుతం జరుగుతుందని ఎరుగని వారు ఐక్యతతో వచ్చినప్పుడు అక్కడ అద్భుతాన్ని చూశారు. సంఘమంతా ఐక్యత కలిగి ప్రార్థించినప్పుడు పేతురు చెరసాల బ్రద్దలాయింది. ఐక్యతతో వారు పురికొల్పబడి, చేర్చబడి ప్రార్థించారు. విడిపింపబడ్డాడు. దానియేలు కాలంలో నెబుకద్నెజరుకి కల వచ్చినప్పుడు ఆ కలభావం చెప్పకపోతే చంపేస్తానని భయంకరమైన శిక్షను ప్రకటించగా, దానియేలు ఆ సమయములో తనతో పాటు షద్రక్, మేషక్, అబేద్నెగో వీరి నలుగురు కలిసి ఆ రాత్రి చేసిన ప్రార్థన దేవుడిచ్చిన గొప్ప జవాబుకు కారణమయ్యింది. శిక్షకు బదులుగా బహుమతులను పొందుకున్నారు. ఐక్యత వారి మధ్య ఒక ఉన్నతమైన స్థానంలోనికి తీసుకుని వచ్చింది. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ సంగమా, ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నాడు. ఐక్యతతో, ఏక మనస్సుతో, ఏకాత్మతో కలిసి ఆయనను ఆరాధిద్దాం, స్తుతిద్దాం, పాటలు పాడుదాం. ఆయన సన్నిధిలో ఆయనకిష్టమైన రీతిలో జీవించుదాం. ఆయన చేసే అద్భుతాలను పొందుకుందాం. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ప్రేమ, సంతోషం, సమాధానం, ఆదరణ, నెమ్మది ఇవన్నీ దొరుకుతాయి. ఆమేన్. ఇది నా వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ, దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.